ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం దయతి తనయస్త్వం ప్రియా సుహృన్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యాహపి తవైవాస్మి హి పరః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ మాసానాం హి తదా మాగా శ్రేష్టం సర్వేషు కర్మషు అన్నట్టు మాఘమాసం చాలా విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇచ్చేటువంటి మాసం. అలాంటి ఈ యొక్క మాఘమాసంలో పౌర్ణమి తిథి చాలా అభీష్టాలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి రోజు అన్నమాట. అయితే మనకి ప్రతి ఒక్క మాసంలో కూడా పౌర్ణమి అమావాస్యకి చాలా విశేషమైనటువంటిది ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనం ఏ కార్యం తలపెట్టినా మనం యొక్క చేసినప్పటికీ కూడా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందంట ఈ యొక్క పౌర్ణమి రోజు కానీ అమావాస్యలోని కానీ. అయితే ఈ పౌర్ణమి రోజు ఈ యొక్క మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనమాట. అందుకే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున మనం చేయాల్సింది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం అనేది విశేషమైనది. అంటే ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తామనేది కాదు, కానీ ఈ మాఘమాసంలో మనం సంకల్పపూర్వకంగా మనం స్నానం చేసి ఆ యొక్క విష్ణువు యొక్క ఆరాధన చేయటం అనేది చాలా విశేషం. అంటే ఇప్పుడు సంకల్పం మాత్రం అంటే ఇప్పుడు ఆ రోజున మనం అద్యబ్రహ్మణ ద్వితీయపరాద్ధే శ్వేతవరాహకల్పే కలియుగే ప్రతపాద జంబూద్వీపే అనే మన సంకల్పం అయితే ఏ విధంగా అయితే మన యొక్క మాసం తిథి నక్షత్రం మన యొక్క గోత్రనామాలతో చెప్పుకుని అప్పుడు శరీర శుద్ధ్యర్థం అని చెప్పి ఆ యొక్క ఉన్నటువంటి మనం స్నానం చేయడం అనేది ఈ యొక్క మాఘమాసంలో విశేషం. అయితే మరొకటి ఏంటంటే సముద్ర స్నానం చేయడం అనేది ఈ యొక్క మాఘమాసంలో చాలా విశేషం. ఎందుకంటే మనకి సముద్ర స్నానం ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ దానికి కూడా ఒక నియమం అంటూ ఉంది ఒక సముద్ర స్నానానికి. అంటే ఏవేంటంటే అవి కార్తీక పౌర్ణమి ఒకటి, ఆషాఢమాసం పౌర్ణమి ఒకటి, ఈ యొక్క మాఘ పౌర్ణమి ఒకటి, వైశాఖ పౌర్ణమి, ఈ 4 పౌర్ణమి తిథుల్లో గనక మనం సముద్ర స్నానం చేస్తే దాని యొక్క ఫలితం రెట్టింపుగా ఉంటుందని చెప్తుందన్నమాట. అయితే మనం ఆ రోజున మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క మనకి పౌర్ణమి తిథి ఎప్పుడు వస్తుందంటే మనకి 23వ తారీఖు మనకి మధ్యాహ్నం 3 గంటల నుంచి వస్తుంది. అదే 24వ తారీఖు మనకి 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మనం 24వ తారీఖున మనం ప్రామాణికంగా చూసుకుని అభిజిత్ లగ్నం అంటే మనకి మంచి సమయం ఏంటంటే ఆ యొక్క పౌర్ణమి రోజున శుభప్రదమైనటువంటి టైం ఏంటంటే మనకి 12 నుంచి 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 57 నిమిషాల వరకు కూడా ఈ యొక్క అభిజిత్ ముహూర్తంలో మనం ఏ కార్యం తలపెట్టినా ఆ యొక్క పని నిర్విఘ్నంగా కొనసాగడానికి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున ఉన్నది. అయితే విశేషం ఏంటంటే దేవతలందరూ కూడా మానవ రూపంలో ఈ భూమిపైకి వచ్చి ఆ యొక్క గంగానదిలో యొక్క స్నానం చేసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తడం అనేది ఈ యొక్క మాఘ పౌర్ణమి యొక్క విశేషం. అయితే మనం చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా విముక్తిని ప్రసాదించేటువంటి స్నానం ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం అనేది ఈ యొక్క మాఘమాసంలో విశేషం. అలాగే ఆ రోజు ఉపవాసం ఉండటం వలన మనకు కోరినటువంటి కోరికలన్నీ కూడా తెలుపుతాయి. అలాగే సూర్య భగవాన్ని స్తోత్రం చేయటం, ఆ యొక్క స్వామికి మనకి అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున మనం ఆచరించవలసినటువంటి నియమాలన్నీ కూడా. అయితే ఈ మాఘమాసం పౌర్ణమి రోజున చేసే దానాలు ఉన్నాయి చూసారా, మనం దానాలు అవి కూడా మనకి విశేషమైనటువంటి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయంట. అయితే మనకి ఏంటి అంటే మనం అవసరంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి అన్నదానమే కావచ్చు, వస్త్రదానమే కావచ్చు చేస్తే సకలమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం కూడా
ఈ యొక్క మాఘమాసం యొక్క పౌర్ణమి రోజున మనకి లభిస్తుందంట. అయితే ఈ దాన ధర్మాలు శని ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక కొంతమందికి చెప్పులు దానంగా చేయొచ్చు బ్రాహ్మణోత్తములకి. అలాగా చంద్రగ్రహం అనుకూలంగా లేనటువంటి ప్రభావం ఉన్న వాళ్ళు ఆ యొక్క వస్త్రదానం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం. కుజదోషం ఉన్నవాళ్ళు ఈ యొక్క ఎరుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఈ యొక్క మాఘమాసం పౌర్ణమి రోజున దానం చేయడం. అయితే రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు ఇటువంటి బ్రాహ్మణోత్తములకి అన్నదానం నిమిత్తమే కానీ ఒక వస్త్రదానం రూపితం కానీ తేనె కానీ అలాంటివి కూడా వారికి దానం చేయడం వల్ల కూడా అన్నింటికీ కూడా మిగిలింది ఆకలితో ఉన్న వారికి ఆ యొక్క అన్నదానం చేయడం అనేది ఒక మాఘమాస పౌర్ణమిలో విశేషమైనటువంటి సిరి సంపదలన్నీ కూడా మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి మనం ఒకటే ఆచరణ మనం చేయవలసింది ఏంటంటే సంకల్పమాత్రంగా ఆ యొక్క స్నానం చేయటం. అంటే మనం ఇప్పుడు ఇదివరకంటే నదులు ఉన్నాయండి, తటాకాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కాబట్టి మనం చేసేది ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పరిసరాల్లో కూడా ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో మనం ఏదైతే ఒక శ్లోక నామజపంగా ఒక గోవింద అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ యొక్క 11 సార్లు కనుక గోవింద గోవింద అనుకుంటూ ఉచ్చరించి ఆ యొక్క జలాన్ని స్పృశించి దాంతో మనకి స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మాఘమాసం యొక్క పౌర్ణమి రోజున ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం, విష్ణువు యొక్క ఆరాధన చేయటం మరియు దాన ధర్మాలు చేయటం, ఈ 3 గనక ఆచరించినట్లయితే ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయని ఈ యొక్క మాఘమాసం యొక్క విశేషంలో మనకి తెలుపుతుంది. అలాగే ఈ యొక్క మాఘమాసంలో నువ్వులు, బెల్లం, బియ్యం కూడా మనం దానం చేయొచ్చు. అయితే కొంతమంది ఈ యొక్క బెల్లం, నువ్వులు కూడా ఉండలుగా చేసి 30 రోజులు ఆ యొక్క దానంగా కూడా ప్రసాదంగా కూడా దానంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పౌర్ణమి రోజు మనం ఇవ్వటం పౌర్ణిమ చంద్రమో మనసా జాత చక్షుర్యోజాయిత అని చెప్తుంది కదా. చంద్రుడు మనఃపూర్వకంగా మనస్కారుడు కాబట్టి ఆ యొక్క పౌర్ణమి నాడు అంతర్శుద్ధిగా మన బాహ్యాంతర్శుద్ధిలో ఏ విధంగా అయితే శరీరానికి మనకి స్నానం అయితే చేస్తున్నామో అలాగే అంతర్శుద్ధి కోరచం ఆ యొక్క చంద్రునికి కూడా మనం ఉండి ఆ యొక్క నక్షత్రహారతలు ఆ యొక్క చంద్రునికి కూడా ఇవ్వడం కూడా కొంతమంది చాలామంది భక్తులు ఆ యొక్క పౌర్ణమి రోజున చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజు అలాగే కొంతమంది ఏకాదశి నుంచి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ మాఘమాసం మొత్తం చేయకపోయినా సరే ఈ 5 రోజులైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఆ యొక్క మాఘస్నానం చేసి ఇలాంటి ఒక విష్ణువు యొక్క ఆరాధన చేస్తే సకలమైనటువంటి శుభప్రదాలు కలిగి సకలమైనటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ యొక్క మాఘమాసంలో విశేషమైనటువంటి ఫలితుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి ఆచరించి ఆ యొక్క మాఘమాసం యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలని ఆచార్య మంగళాశాసనాలతో ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని అందరం కూడా మనం శరణ వేడుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.